చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. నో 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 ఇల్లు చూస్తే అలా ఉంది, ఇక బయట చూస్తే ఇలా ఉంది. ఏం బాలేదు. ఏం చేయాలి? సౌందర్య, ఇక ట్రైన్ చేయడం అంటే చాలా కష్టం. సప్త సముద్రాలు ఏదాలనుకున్న వ్యక్తికి ఇంటి పక్కన కాలువలో ట్రైన్ చేసినట్టు ఉంటుంది. నో, ఇక్కడ చాలా కష్టం. సో ఐ హ్యావ్ ఎన్ ఐడియా. నీకు మా ఇంట్లో ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేద్దాం. ఓకే, పద వెళ్దాం. ఆగండి సార్, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. మా అమ్మాయిని మీ ఇంటికి పంపించడం కుదరదు. ఎందుకు కుదరదు? అసలేంటి మీ ప్రాబ్లం? అది కాదమ్మా, ఊరిలో మీ అమ్మ లేదు, పైగా చీకటి పడిన తర్వాత పరాయి ఇంటికి పంపించడం అంటే ఎలా కుదురుతుందమ్మా? ఎవరైనా ఏమనుకుంటారు? ఇవన్నీ పనికిరాని ముచ్చట్లు. ఒకవేళ మామ్ ఇక్కడున్నా కూడా నన్ను హ్యాపీగా పంపిస్తుంది. ఆయన పని చేసుకోవడానికి రాత్రేంటి పగలేంటి? మీరింకా ఏ కాలంలో ఉన్నారు? ఇంకో విషయం, నా కోసం ఇంతలా ఆలోచిస్తున్న సార్ వాళ్ళ ఇల్లు పరాయి ఇల్లు కాదు, నా సొంత ఇల్లుతో సమానం. నేను వెళ్తున్నాను సార్తోని. సార్, లెట్స్ గో. అది కదమ్మా, ఒక్కసారి సంయుక్ కూడా చెప్తే బాగుంటుంది కదా. అయ్యో అమ్మా, సౌందర్య సౌందర్య, అమ్మా ఆగమ్మా. సౌందర్య, ఇలా రాత్రి వేళ వెళ్ళటం కరెక్ట్ కాదమ్మా. ఆగమ్మా, నేను చెప్పేది వినమ్మా. అమ్మా సౌందర్య, ఒక్కసారి సంయుక్త కూడా చెప్దామమ్మా. సౌందర్య సౌందర్య, ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా. నా మాట వినమ్మా. ఒక్కసారి సంయుక్త కూడా చెప్దామమ్మా. సౌందర్య సౌందర్య. వైట్ కాలర్ ఫ్రాడ్, ఒక మేకవనే పులి అన్నట్టు సమాజం కోడై కూస్తోంది. మర్యాదగా భరద్వాజ్ గారి విషయంలో ఏం జరిగిందో చెప్పు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని ఇలా కట్టేసి బెదిరించడం ఎంత నేరమో మీకు అర్థం కావట్లేదు. మీడియా అయినంత మాత్రాన మీరు అడిగిన దానికి సమాధానం చెప్తా అనుకుంటున్నారా? నేను చెప్పను కాక చెప్పను. నాకేం తెలీదు, నేను అమాయకుణ్ణి, నన్ను వదిలేయండి ప్లీజ్.
ఈ రోజు నువ్వు నిజం చెప్పకపోతే నిన్ను చంపేస్తాను. మంచివాడైన మా నాన్నని లోకం దృష్టిలో ఒక ఫ్రాడ్ని చేశారు. అప్పుడు ఏం జరిగిందో చెప్పి మా నాన్న ఎంత గొప్ప వ్యక్తో ప్రపంచానికి చెప్పు. చెప్పు 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 చెప్పరా ఆగు. చెప్పు ఆ, ఆగాగు, నేను చెప్పిస్తా. నువ్వు ఆవేశపడకు, నేనున్నానుగా. చూసావుగా, వదిలేస్తే శివంగిలా మీద దూకి మెడ కొరికేసేలా ఉంది. అసలేం జరిగిందో చెప్పు. నిజంగా నాకేం తెలీదు, నన్ను వదిలేండి. మరి నీకేం తెలియకపోతే ఎందుకు పారిపోతున్నావు? చెప్పు. చూడు, నువ్వు మినిస్టర్ చెప్తేనే చేసావని మాకు తెలుసు. నువ్వు అమాయకుడివి, ఏదో డబ్బు కాసపడి ఈ పని చేసుంటావు. కానీ ఇప్పుడు నిజం చెప్తే నువ్వు బయటపడతావు. లేదంటే నిన్నెవ్వరూ కాపాడలేరు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇంకా ఆలోచించేదేంటి? నలుగు గట్టిగా తగిలిస్తే మొత్తం బయటికి కక్కుతాడు. మంచిగా అడిగితే చెప్పకపోతే చివరికి చేసేది అదే. కానీ ఇతను తెలివైనవాడు, అంత దూరం తెచ్చుకోడు, నిజం చెప్తాడు. మీరు నా ప్రాణాలు తీసినా ఆ మినిస్టర్ ఎవరో నాకు తెలీదు. నన్ను వదిలేండి, నేను వెళ్ళిపోతాను. రేయ్, నువ్వు పరిస్థితిని అర్థం చేసుకోవట్లేదు. మీ మినిస్టరు దేశం వదిలేసి వెళ్ళిపోయాడు, రాహుల్ జైల్లో ఉన్నాడు. నువ్వింకా ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు నా మాట విని నిజం చెప్పే. అసలేం జరిగింది? చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? నాకేం తెలియదని చెప్తున్నాను కదా, నన్ను వదిలేయండి. మీరెన్ని చిత్రహింసలు పెట్టినా నేనేమి చెప్పను. రేయ్, చెప్పు 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 చెప్పు. వీడి ఇన్ని రోజులు ఎక్కడున్నావు సౌందర్య? నా కంట పడకుండా ఎలా ఉండిపోయా? ఆహా, ఏమి సౌందర్యం! ఈ రోజుకు చాలమ్మా, మళ్ళీ నెక్స్ట్ స్టేషన్లో కలుద్దాం. బాయ్ సార్. ఎలా జరుగుతుంది? మా కంటెస్ట్ ఎలా ట్రైన్ అవుతుంది? చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది సార్. తను ప్రొఫెషనల్ లాగా ఉంది. ఈసారి మిస్ ఇండియా తను అవుతుందని అనిపిస్తుంది. రియలీ వెరీ టాలెంటెడ్ సార్. సరే, ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. బాయ్ సార్. బాయ్ మేడం. బాయ్. పద్మా, ఎక్కడున్నావు? పద్మా, వస్తున్నాను సార్. పద్మా. సార్, మేడం బాగా అలసిపోయారు. ముందు మేడంకి కోకోనట్ వాటర్లో గ్లూకోజ్ కలిపి ఇవ్వు. అలాగే సార్. వెళ్ళు. సార్, ఎందుకు సార్ ఇవన్నీ? ఏం అవసరం లేదు సార్. నీకేం తెలీదు, నువ్వుండు. సార్, ఏంటి చూస్తున్నావు? మేడంకి ఇవ్వు. మేడం. సౌందర్య, ప్లీజ్ తీసుకో. తాగు.
ఎక్కడికి వెళ్తున్నావు? కిచెన్లో పనుంది సార్. అవన్నీ తర్వాత. ముందు మేడంకి కాళ్ళు పట్టి తర్వాత ఆయిల్ పెట్టు. అయ్యో సార్, ఏం అవసరం లేదు, నేను బానే ఉన్నాను. చూడు సౌందర్య, ఈ ట్రైనింగ్లో ఎంత స్ట్రెస్ ఉంటుందో నాకు తెలుసు. మనం ఎంత కష్టపడతామో అంత రిలాక్స్ అవ్వాలి. అప్పుడే మన బాడీ మన మాట వింటుంది. చూస్తావేంటి? మేడంకి అన్ని పనులు నువ్వే దగ్గరుండి చూసుకో. ఎలాంటి ఇబ్బంది రాకూడదు. అలాగే సార్. మేడం, మీరు నా నుండి ఏం ఆశిస్తున్నారో నాకు తెలియదు, కానీ నన్ను మాత్రం మహారాణిలా చూసుకుంటున్నారు. నా ఇష్టాన్ని గౌరవించి నన్ను నా గోల్కి రీచ్ అయ్యేలా ట్రైన్ చేస్తున్నారు. థ్యాంక్స్. కానీ మీరు ఆశిస్తున్నది నాకు నచ్చకపోతే మిమ్మల్ని దూరం చేసుకోవడానికి కూడా నేను వెనకాడను. నేనేదైనా నచ్చితే ఎంత బాగా కష్టపడతానో, నచ్చకపోతే అంతే తొందరగా దూరం పెడతాను. నా దగ్గర డబ్బు ఉంది, పేరు పలుకుబడి అన్నీ ఉన్నాయి. కానీ నాకు వీటన్నింటిలో రాని కిక్ నిన్ను చూస్తుంటే వస్తోంది. నిన్ను నా దాన్ని చేసుకోవడం కోసం ఎంతైనా ఖర్చు పెడతాను, ఎంత దూరమైనా వెళ్తాను. ఫైనల్గా నువ్వు నా దానివి కావాలి. లే లేరా, లే. హలో, లే లే, ఇంకా లే లే లే. ఒరే ఆడిటరు, ఇంకా దెబ్బలు తింటే చచ్చిపోతావురా. నిజమేంటో చెప్పొచ్చు కదా. నిజంగా నాకేం తెలీదు. ఆ అమాయకుడిని పట్టుకుని కొడుతున్నారు. అరే రే జై, వీడికి నిజంగా తెలియదంటరా. అదే కదా. ఇంకా వీడు ఉన్నా మనకు పనికిరాడు. పైగా బయటకు వదిలిపెడితే వెళ్ళి మన మీదే కేసులు పెడతాడు. వీడిప్పుడు బతకడం అవసరం అంటావా? నాకు అదే అనిపిస్తుందిరా వాసు. రే వాసు, చంపేద్దాంరా. చంపేస్తే బెటర్. మీరేం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా? మనిషిని చంపడం ఏంటి? వీడు చనిపోతే నాన్న గురించి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఎప్పటికీ నాన్న తప్పు చేయలేదని నేను నిరూపించలేను. అలాంటి ఉద్దేశం ఏమైనా ఉంటే మానుకోండి. నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వీడు బతుకున్నా నువ్వు అన్నట్టు నిజం చెప్పడు. అప్పుడు వీడు బతికినా చచ్చినా ఒకటే కదా. అయినా సరే ఒక మనిషిని చంపడానికి నేను ఒప్పుకోను. అయినా నువ్వు ఒప్పుకునేదేంటి? వీడు బతుకుంటే మనకే డేంజర్, రైట్? నిజం చెప్తాను. నన్ను చంపొద్దు. చెప్తా. చెప్పు. చెప్తాను. చావు భయం చూస్తే కానీ నిజం గుర్తుకు రాలేదు. రే జై, రికార్డ్ చేయరా. వస్తున్నా. చెప్పరా. చెప్పు.
నా పేరు నరసింహ. నేను సివిల్ ఇంజనీరింగ్లో ఆడిటర్గా పనిచేస్తున్నాను. ఇది నా ఇష్టపూర్వకంగా ఇస్తున్న వాంగ్మూలం. నేను మినిస్టర్ భూపతి కలిసి భరద్వాజ గారి మీద కుట్ర చేశాం. ప్రజల కోసం కడుతున్న ప్రాజెక్టులో భరద్వాజ గారు నిజాయితీగా నాణ్యమైన ఇసుక, సిమెంటు వాడుతుంటే వాటి స్థానంలో కల్తీ సరుకులు పెట్టి అతను ఫ్రాడ్ చేశాడని అందరినీ నమ్మించాం. నేను ఈ పని చేసినందుకు మినిస్టర్ నాకు 10 కోట్ల రూపాయలు ఇచ్చాడు. వాళ్ళు ఏదైతే వాళ్ళ బలం అనుకుంటున్నారో, నీతి నిజాయితీ, దాని మీద దెబ్బ కొట్టాలయ్యా. సమయం వాసు, అమ్మా ఏమైందమ్మా? ఎందుకంత కంగారు పడుతున్నావు? అది వాసు, అదేంటంటే చెప్పండి అత్తయ్య, ఏం జరిగింది? సౌందర్యక్క మార్నింగ్ వెళ్ళింది, ఇంతవరకు ఇంటికి రాలేదు. ఈ విషయం గురించా మీరెంత టెన్షన్ పడుతుంది? అది రోజు మన ఇంట్లో జరిగేదే కదా. లేటుగా రావడం ఆవిడకి అలవాటే కదా. ఈ రోజు అలా కాదురా, ఈ రోజు వాళ్లే వచ్చి తీసుకెళ్లారు. వాళ్ళంటే ఎవరత్తయ్య? అక్కనెవరు తీసుకెళ్లారు? ధర్మతేజ ఇంకొక వ్యక్తి వచ్చి ఏదో ట్రైనింగ్ ఇస్తామని చెప్పి తీసుకెళ్లారు. అత్తయ్య, ఏం జరిగిందో చెప్పండి. నమస్తే అమ్మా. సౌందర్య, ఇక ట్రైన్ చేయడం అంటే చాలా కష్టం. నీకు మా ఇంట్లో ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేద్దాం. అమ్మా సౌందర్య, సౌందర్య, అమ్మా ఆగమ్మా. అదమ్మా జరిగింది. మేమెంత చెప్పినా వినకుండా వాళ్లతో వెళ్ళింది. ట్రైనింగ్ అంటే 1-2 గంటలో ఉంటుందనుకున్నాను. కానీ ఇంత రాత్రైనా సౌందర్య ఇంకా రాలేదు. ఫోన్ కూడా తీయడం లేదు. నాకెందుకో భయంగా ఉందమ్మా. నిన్ను మిస్ ఇండియా చేస్తాను. దానికి బదులుగా నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. నేను వెంటనే వెళ్ళాలి. వెళ్తాను. ఎక్కడికి వెళ్ళాలి? ఆ ధర్మతేజ ఇంటికి వెళ్ళి అక్కను తీసుకుని రావాలి. ఏ ఆగు, నేను వస్తున్నానుండు. ఇద్దరం వెళ్దాం, సరేనా? సరే అమ్మా, మేము వెళ్ళి తీసుకొస్తాం. త్వరగా. ఎక్కువ త్వరగా. మీ నుంచి ఆడిటర్ని తప్పించి మా అన్నని మా నాన్నని కాపాడుకున్నాను. ఇక ఇప్పుడు చూడాల్సింది మీ నాశనం వరకే. అది కూడా త్వరలోనే జరుగుతుంది. Oh
ఆహా ఈరోజు చాలా బాగుంది. నేను అనుకున్న మధుర క్షణం ఇంత తొందరగా వస్తుందని నేను అనుకోలేదు. హా, ఈ పాటికి సౌందర్య అత్యంత సుందరంగా రెడీ అయి ఉంటుంది. యాహూ యా హా. ఏమైంది సౌందర్య, ఇంకా అలాగే కూర్చున్నావు? లేచి త్వరగా రెడీ అవు. చక్కటి భోజనం మన రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. కమాన్, లెట్స్ గో. ఏమైంది సౌందర్య, ఒంట్లో బాలేదా? నో సార్, నేను బానే ఉన్నాను. మరేంటి ప్రాబ్లం? కమాన్, వెళ్ళి రెడీ అయ్యిరా. నో సార్, నేను ఎలాగైనా ఇంటికి వెళ్తాను. ఏమైంది సౌందర్య? రేపు ఉదయాన్నే మామ్ వస్తుంది. సో నేను ఇంట్లో లేకపోతే చాలా కంగారు పడుతుంది. అందుకే వెళ్తాను సార్. మీ అమ్మగారు వచ్చేలోపు వెళ్ళిపోదులే. ఇంత రాత్రిపూట రిస్క్ ఎందుకు చెప్పు? పైగా మన కార్స్ కూడా ఏం లేవు. పరిస్థితులన్నీ పగబట్టినట్టున్నాయి. వేధవా కరెక్ట్ టైంకి కార్ తీసుకొచ్చాడు. సార్, కార్ కూడా వచ్చింది. నేను వెళ్ళొస్తాను సార్. కరెక్టే, కానీ నువ్వు ఈ టైంలో వెళ్ళడం... ఏం పర్వాలేదు సార్, మీరే చెప్పారుగా మన కార్ అయితే సేఫ్గా ఉంటుందని. పైగా మామ్ కూడా రేపు వస్తుంది. సో నేను వెళ్తాను సార్. మీరు చూపిస్తున్న కేర్కి చాలా చాలా థ్యాంక్ యూ సార్. బాయ్ సార్, గుడ్ నైట్. సౌందర్య, అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టావురా ధర్మతేజ, బోల్తా కొట్టావురా ధర్మతేజ. చూసావా మీ అక్క పొగరు? మనం కంగారుగా వస్తే తను మాత్రం ఎందుకు వచ్చారు అన్నట్టు వెళ్తుంది. అందుకే నేను చెప్పేది, ఎవరి విషయంలో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలని. సరే, మనం వెళ్దాం. రా. మెరుపు కలలు, మెరుపు కలలు. తల్లడిల్లిపోదా ప్రాణం, చెమ్మగిల్లిపోదా హృదయం. భరద్వాజ్ ఒక వైట్ కాలర్ ఫ్రాడ్, ఒక మేకవన్నె పులి అన్నట్టు సమాజం కోడై కూస్తోంది. చిమ్మ చీకటవదాలో భరద్వాజ్
భరద్వాజ గారు నిజాయితీగా నాణ్యమైన ఇసుక సిమెంటు వాడుతుంటే వాటి స్థానంలో కల్తీ సరుకులు పెట్టి అతను ఫ్రాడ్ చేశాడని అందర్నీ నమ్మించాం. చెమటతోటి అల్లిన గూడు గద్దలొచ్చి తన్నుకుపోతే మీ అక్కకి పెళ్లి చేయాలి. గినట్టే అవ్వదా? చీమలన్నీ కట్టిన పుట్ట పాములొచ్చి సొంతం అంటే తట్టుకోవడమెట్టా దేవుడా? నన్ను క్షమించండి నాన్న. నేను మీ మీద పడిన నిందను ఎంత త్వరగా పోకూడదామని చూసినా నేను చేయలేకపోతున్నాను. నువ్వు ఆశించినట్టు అక్క పెళ్లి కూడా చేయలేనేమో అనిపిస్తుంది. సంయుక్త, అమ్మ సంయుక్త, రామ్మా భోంచేద్దు గాని. నాకు ఆకలిగా లేదత్తయ్యా. ఇప్పుడు నాకేం వద్దు, మీరు తినేయండి. ఆకలి లేకపోవడం ఏంటమ్మా? ఈరోజు వచ్చిందే ఆలస్యంగా వచ్చావు. సౌందర్యని వెతుక్కుంటూ మళ్ళీ వెళ్ళావు. వచ్చి కూర్చుంటే 2 ముద్దలు తినచ్చు. రామ్మా. అక్క వచ్చినప్పటి నుంచి ఇలాగే డల్గా ఉందత్తయ్యా. జరిగిన గొడవని సౌందర్య గురించి ఆలోచిస్తున్నావా సౌమ్యం? అవన్నీ సర్దుకుంటాయమ్మా. ఆలోచిస్తూ అన్నం మానేస్తే ఎలా చెప్పు? అత్తయ్యా, సౌమ్యం, సౌమ్యం, ఏమైందమ్మా? సౌమ్యం, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందమ్మా? సౌమ్యం, ఏమైందమ్మా? అమ్మా, తనని తనివి తీరా ఏడవు నువ్వు. అలా ఏడిస్తే కాని గుండె లోతులో గడ్డకట్టిన బాధ కరిగి కన్నీళ్ల రూపంలో బయటకొస్తుంది. తననా 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 తననా. వాసు, ఏమైందిరా? నువ్వైనా చెప్పు. ఏమైంది? ఏం చెప్పమంటావమ్మా? ఈ రోజు మామయ్యని మోసం చేసి తను చేయని తప్పుని చేశాడు అని తప్పుడు సాక్ష్యం పుట్టించిన ఆడిటర్ దొరికాడు. అతని దగ్గర నుండి మామయ్యది ఏ తప్పు లేదు, మొత్తం ఆ మినిస్టర్ ఆడిటర్ కలిసి చేశామని మాకు చెప్తుంటే మేము రికార్డ్ చేశాం.
ఆ ఒక్క సాక్ష్యంతో నీ మేనకోడలు వాళ్ళ నాన్న విషయంలో ఏదైతే నిరూపించాలని ప్రతిజ్ఞ చేసిందో అది ఈరోజు జరిగేది. హ్మ్. కానీ కానీ ఏంట్రా? ఏం జరిగింది చెప్పు వాసు, ఏం జరిగింది? సడన్ గా మొత్తం పొగతో నిండిపోయింది. నేను మినిస్టర్ భూపతి కలిసి భరద్వాజ గారి మీద కుట్ర చేశాం. కల్తీ సరుకులు పెట్టి అతను ఫ్రాడ్ చేశాడని అందరినీ నమ్మించాం. ఎవర్రా వాళ్ళు? అలా ఎలా తీసుకెళ్లిపోయారు? మనసులో ఇంత బాధని పెట్టుకొని ఎలాగమ్మా ఉండగలుగుతున్నావు? బయట నాన్న గురించి నేను ఇంతలా ఆలోచిస్తూ నేను ఒంటరిగా ఫైట్ చేస్తుంటే ఇంట్లో అక్క చేస్తున్న పనులకు పిచ్చెక్కుతుంది అత్తయ్య. ఏది ఎలా మేనేజ్ చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. ఇంటి నుంచి బయటికి అడుగు పెడితే ఒక సమస్య, ఎవరూ సహకరించరు. ఏది చేసినా నాకు తోడుగా మీ అబ్బాయి. ఇంట్లో అడుగు పెడితే ఒక సమస్య, గొడవలు తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య. ఆ దేవుడు నన్ను తీసుకెళ్ళి నాన్న నుంచి నా బాగుండేది అత్తయ్య. అప్పుడైనా నా కుటుంబం సంతోషంగా ఉండేది. అంత మాట అనద్దమ్మా, అంత మాట అనద్దు. మెరుపు కలలు, మెరుపు కలలు. ఇప్పుడు మనకున్న ప్రాబ్లమ్స్ చాలు, కొత్త వక్కర్లేదు. మనకు మన సమస్యలతో పాటు జాబ్ కూడా ఇంపార్టెంట్. నేను వెళ్తాను, ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటాను. సరే, వెళ్ళి నీ బ్యాగ్ తెచ్చుకో, నేను నిన్ను డ్రాప్ చేసి వెళ్తాను. బయట ప్రాబ్లమ్స్తో పాటు ఇంటిని చూసుకుంటావు. గ్రేట్. అమ్మా, టిఫిన్ బాక్స్ రెడీ చేసేసాయి, తనకిచ్చి పంపించు, నేను బయటకు వెళ్తున్నాను. సరే సరే. అత్తయ్య, అయిపోయిందా? అయిపోయిందమ్మా, నేను చేస్తానులే. సార్ కాల్ చేశారే? సార్. సౌందర్య, వస్తున్నాను సార్, 2 minutes. ఓకే. అబ్బా,
దీన్ని ఎవరు దారిలో పెట్టారు? నేనే అక్క. మీరందరూ బయటికి వెళ్ళాక అత్తయ్య మాఫ్ చేస్తానని చెప్పింది. అందుకే అత్తయ్యకి హెల్ప్ చేసినట్టుంటుందని నేనే అక్కడ పెట్టాను. రాను రాను నీకు కొంచెం కూడా బుద్ధి లేకుండా పోతుంది సంగీత. అయ్యో అయ్యో సార్, ఏం లేదు సార్, ఏం లేదు. దిస్ ఇస్ టూ మచ్ సార్. ఇంటి ముందు కార్లో ఉండి కూడా ఫోన్లో మాట్లాడుతున్నారు. 2 seconds సార్. హాయ్ సార్, హౌ ఆర్ యు? సూపర్. ఇప్పుడే కాల్ చేసి నాతో మాట్లాడారు. రాను రాను మనుషులకి పద్ధతి లేకుండా పోతుందిరా. నా స్టైల్లో అందరినీ దారిలో పెట్టాలి. అంగరంగ వైభవంగా జరిపిస్తాను. నాన్నగారి ఆ కోరిక నెరవేరగానే దీన్ని కృష్ణా నదిలో కలుపుతాను. నిన్ను మిస్ ఇండియా చేస్తాను. దానికి బదులుగా నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. అక్క ప్రవర్తన చూస్తుంటే నాకు భయం వేస్తుంది అత్తయ్య. అక్కకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలన్నా నాన్న కోరికని తీర్చలేనేమో అనిపిస్తుంది. ఇంట్లో ఉన్న అక్కని కన్విన్స్ చేయలేక నాన్న మొదటి కోరిక తీర్చడంలో ఫెయిల్ అయితే బయట నాన్న మీద పడిన నిందని నేను ఎలా పోగొట్టగలను అత్తయ్య? నాన్న ఆశపడిన 3 కోరికలు తీరితే గాని అస్థికలని గంగలో కలపనని ప్రతిజ్ఞ చేశాను. కానీ ఇప్పుడు తలుచుకుంటే నేను చేయలేనేమోనని భయం వేస్తుంది అత్తయ్య. అలాంటిదేం జరగదమ్మా. నువ్వు ఆశపడ్డంలో ఎలాంటి స్వార్థం లేదు. అలాంటప్పుడు నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు. ఆ నమ్మకం నాకుంది. ప్రతిజ్ఞ చేశాను అని నువ్వు అనుకుంటున్నావు. అలా చేపించి మీ వెనక మీ నాన్న ఉండి నడిపిస్తాడని నేననుకుంటున్నాను. దీని గురించి నువ్వెక్కువగా ఆలోచించకు. అంతా మంచి జరుగుతుంది. ఇన్ని సమస్యల మధ్య ఆలోచించకుండా ఎలా ఉండగలను అత్తయ్య?
నాన్న నిర్దోషి, ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించడానికి దొరికిన ఒకే ఒక్క ఆధారం కూడా చేయి జారిపోయింది. ఇంట్లో చూస్తేనేమో అక్క మాట వినడం లేదు. నాకేం చేయాలో పాలుపోవడం లేదు. నేను మీకు అడ్డుగా ఉన్నంత వరకు మీ నాన్న నిర్దోషి అని ప్రూవ్ అవ్వనివ్వను. మా నాన్నని దోషిగా నిలబెట్టనివ్వను. హలో, టైం అవుతుంది, వస్తున్నావా లేదా? వస్తున్నాను. రా. ఉండక్క, తీసుకొస్తాను. అక్క, తీసుకో. మెరుపు కలలు మెరుపు కలలు. ఒక అమ్మాయి అయ్యుండి నేనేం చేయగలను అని కాకుండా మా నాన్న మీద పడిన నిందను ఎలా చెరిపేయాలని నువ్వు చేస్తున్న పోరాటం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అనుక్షణం నీ పక్కనే ఉంటూ నీకు సాయం చేయాలని ఉంది, కానీ అనుకోని పరిస్థితుల వలన కొన్నిసార్లు అది కుదరటం లేదు. సార్, కాఫీ ఇవ్వమంటారా? సార్ చెప్పండి సార్, కాఫీ తీసుకురమ్మంటారా? సార్, కాఫీ తెమ్మంటారా సార్? ఏంటి సార్, ఏం మాట్లాడరేంటి? ఏంటి సీను, ఏదో అడుగుతున్నావు? సరిపోయింది సార్, మీరు అడగకుండానే మీకు కాఫీ అవసరం లేదని నాకు అర్థమైపోయింది. సార్, ఒక మాట చెప్పనా? నువ్వు చెప్పాలని ఫిక్స్ అయ్యాక నేను వద్దంటే మాత్రం నువ్వు ఆగుతావా ఏంటి? చెప్పు. సార్, సమత్య మేడం మీ పక్కన లేకపోతే మీరు మాత్రమే ఆఫీసులో ఉంటారు. మీ మనసు మాత్రం సమత్య మేడం ఎక్కడుంటే అక్కడ తిరుగుతూ ఉంటుంది. నవ్వుతున్నారంటే కరెక్టే కదా సార్? అంతే కదా సార్? ఏంటి, ఆవిడ గారు లేకపోతే ఈయన గారి మనసు ఆవిడ కోసం వెతుక్కుంటూ వెళ్తుందా? దాన్ని తాళ్లు కట్టి ఎలా లాక్కొస్తానో చూడు. అంతే అంతే. వాసు, ఒక కేస్ స్టడీ ఉంది, దాని గురించి నీతో డిస్కస్ చేయాలి. నా క్యాబిన్కి వెళ్దాం పదా. నాకు కూడా నా టీం లేక బోర్ కొడుతుంది, పద వెళ్దాం. ఏంటి, సమితి మేడం పక్కన లేకుండా వాసు సారు వర్క్ చేయడానికి వెళ్తున్నారా? ఓయమ్మో, ఏంట్రా ఇది? హలో. చెప్పరా చెప్పరా జై, అక్కడేం జరుగుతుంది? అంతా ఓకేనా? ఇప్పుడే కదా బాబు ఆవిడ గారి ఆలోచనల నుంచి బయటికి తెద్దామనుకున్నాను. నాకు తెలుసు, సమిత్య మేడం లేకపోతే వాసు సారు ఏ పని చేయరని.
వాసు చెప్పు జై. ఏముందిరా, ఎవరు కోఆపరేట్ చేయట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తను పక్కనే ఉందా? ఉంది, ఇస్తున్నాను, మాట్లాడు. వాసు. హలో, చెప్పు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. చేతికి దొరికిన మనిషి ఎలా మిస్ అయ్యాడో తెలియడం లేదు. న్యాయం మన వైపు ఉంటే అందరూ అన్యాయాన్ని సపోర్ట్ చేస్తున్నారెందుకు? ఇలా అయితే నాన్న ఏ తప్పు చేయలేదని మనం ఎలా నిరూపించుకోగలం? అన్యాయాన్ని ఎదిరించి న్యాయాన్ని కాపాడడానికే కదా మనమున్నది. మనం ఇలా నిరాశపడితే ఎలా? ఇది నిరాశపడడం కాదు, బాధ. గుండె లోతుల్లోంచి తన్నకొస్తున్న బాధ. న్యాయాన్ని గెలిపించి నాన్న మీద పడ్డ నిందని తొలగించలేనేమోననే బాధ. కానీ ఇక్కడెవరూ పట్టించుకోవడం లేదు. అసలు ఎవరికి మనస్సాక్షి అనేది లేదు. అక్కడెవరూ కోఆపరేట్ చేయట్లేదని నువ్వేం కంగారు పడుకో. కలుగులో దాక్కున్న ఎలుకని బయటికి ఎలా తీసుకురావాలో మనకి తెలిసినంతగా ఎవరికీ తెలీదు. ఓకే, వాడెక్కడున్నా పరిగెత్తుకుని మన దగ్గరకు వచ్చేలా ప్లాన్ చేద్దాం. సరే, ఒకసారి లౌడ్ స్పీకర్ పెట్టు. ఇప్పుడు మీరిద్దరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ ఆడిటర్కి సంబంధించిన ప్రతి విషయం మన ఫైల్లో ఉండాలి. ఫోన్ కాల్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్, అతనికున్న ఆస్తి వివరాలన్నీ అన్ని మన దగ్గర ఉండాలి. ఏమైనా కావాలా మేడం? నాకేం వద్దు. ఒక్క నిమిషం లైన్లో ఉండు. నాకేమైనా కావాలంటే నేనే అడుగుతాను. డిస్టర్బ్ చేయకు, వెళ్ళు. అలాగే మేడం. ఏంటి, ఏమైంది? అదే కేస్ స్టడీ అని చెప్పాను కదా, నువ్వు రాకపోయేసరికి నేనే వచ్చాను. ఇంతలో సీను వచ్చి డిస్టర్బ్ చేశాడు. సరే, నేను కాల్ మాట్లాడి వస్తాను. 5 minutes నువ్వు క్యాబిన్లో వెయిట్ చేయి. ఓకేనా? వెళ్ళు. హలో, అలా వాడికి సంబంధించిన ప్రతి డీటెయిల్ మన దగ్గర ఉండాలి. ఆ మినిస్టర్తో డబ్బు ఏ విధంగా తీసుకున్నాడో దాని ప్రూఫ్స్ మనం సంపాదించాలి. వింటున్నా. జై, ఇప్పటి నుంచి నువ్వు అదే పనిలో ఉండు, మిగతాది నేను చూసుకుంటాను. సరే వాసు. ఓకే. 24 గంటల్లో ఆ డీటెయిల్స్ మొత్తం నీ టేబుల్ మీద ఉంటాయి. ఇంకా ఏం చేస్తారంటే, ఓకే సరే. ఆడిటర్ని పట్టుకోవడానికి ఏదో ప్లాన్ చేస్తున్నారు. అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఆ శ్రీను వచ్చి మొత్తం చెడగొట్టాడు. ఛ! ఆడిటర్ గనక దొరికితే ఇన్ని రోజులు పడిన కష్టమంతా నాశనం అయిపోతుంది.
ఏంటి పాటలు ప్రాక్టీస్ చేయకుండా ఆలోచిస్తూ కూర్చుంది? ఇంట్లో ఏదో జరిగి ఉంటుంది. ఇప్పుడు నీకు నేనున్నాను అని 4 మాటలు చెప్తే నా దారిలోకి వచ్చే ఛాన్స్ ఉంది.